హలో అందరికీ, చూస్తున్నారు కదా నా వీడియోస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసింది షార్ట్ వీడియో పెట్టినాను కదా. యాజ్ యూజువల్ ఆఫీసెస్కి వెళ్ళిపోయినాం. వచ్చేసిన తర్వాత కంటిన్యూయేషన్ ఇది. మా ఫ్రెండ్ శ్రీదేవి చెన్నైలోనే ఉంటుంది. మేము చెన్నైకి వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తాం. చెన్నైకి వచ్చిన డే 1 నుంచి ఎప్పుడు వస్తారు ఇంటికి అని అడుగుతుండే దేవి. సో మాకు డే 2 రోజు కుదిరింది పోవడానికి. పోయేటప్పుడు ఇట్లా దారిలో స్ట్రీట్ షాపింగ్ అనిపించింది, కొంచెం కవర్ చేయడానికే ట్రై చేసిన. మేమున్నది నుంగంబాకం కదా, అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి 45 మినిట్స్ చూపించింది. 45 మినిట్స్ ఇస్ అ బిగ్ టైం. నేను అప్పటిలోపు మంచి నాపేసేస్తా ఆటోలా. పడుకొని లేవగానే తమిళ్లో ఇట్లా గోడల పొంటి ఏదో రాసి ఉంది. మేబీ ఇవన్నీ పాలిటీషియన్స్ ఫొటోస్ అనుకుంటా. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం దేవి వాళ్ళ ఇంటికి. ఇది వాళ్ళు ఉండే అపార్ట్మెంట్. అన్న పేరు మురళి. ఎంత సాఫ్ట్ హార్ట్ పర్సన్ అంటే అన్న. హాయ్ హేము. హాయ్, బాగున్నావా? ఇంట్లో బిర్యానీ చేస్తే నాకు చాలా ఇష్టం. దేవి మా కోసం ఇట్లా బిర్యానీ చేసింది. ఎంత యమ్మీ ఉండే ఫుడ్ అయితే. నేనైతే 4 టైమ్స్ వేసుకొని మరీ తిన్నా. బిర్యానీ తర్వాత ఇట్లా మ్యాంగోస్ కట్ చేసి ఇచ్చింది. ఇవి హిమాయత్ మ్యాంగోస్ అంట. అసలు ఏమన్నా టేస్ట్ ఉండేనా? నాకైతే ఈ టేస్ట్ అసలు ఎక్కడ తినలే అనిపించింది. నా డైనింగ్ టేబుల్ మీద ఎంత బాగా డెకరేట్ చేసుకుందో. తినేసి జస్ట్ అట్లా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. అప్పటికి నైట్ 11 అవుతుంది. మా ముచ్చట్లయితే ఒడుస్తలేవు. కిట్టి బ్యాంక్ ఎంత బాగుంది కదా. వాళ్ళ ఇంట్లో షెల్ఫ్స్లో ఇట్లా పాత ఫొటోస్ డెకరేట్ చేసి పెట్టినారు. ఇవి పెద్దవాళ్ళ ఫొటోస్. దిస్ ఈజ్ అవర్ స్లీపింగ్ రూమ్. మా ఫ్రెండ్ వాళ్ళది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాబట్టి చాలా కంఫర్టబుల్ ఉండే. రూమ్ అయితే సూపర్ ఎనర్జెటిక్ ఉండే, చాలా ప్లెజెంట్గా విత్ కామ్ వెదర్. అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా పడుకున్నాం మేము. ఎక్కడ కూడా అన్డిస్టర్బ్డ్ స్లీప్ అయితే లేదు. రోజు నాకంటే ముందే పడుకుంటాడు తను. టైం వాజ్ 11:20 దెన్. గుడ్ మార్నింగ్ అయ్యింది. తను మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయాడు. మా ఫ్రెండ్ మా కోసం ఇట్లా వడ ప్రిపేర్ చేసింది స్పెషల్గా. హోమ్ మేడ్ స్పెషల్ స్వీట్ ఇది. దీంతో చేస్తారు మెంతులు. ఓకే, మెంతులు బెల్లమా? బెల్లం రైస్ వేస్తారు అనుకుంటాను. ఎంత ఓపికతో చేసిందో తను. ఒకటి మినపవడ, ఒకటి సాబుదాన్ వడ. టేస్ట్ అయితే అసలు చెప్పొద్దు. 2 యమ్మీ అంటే 2 యమ్మీ. తనకి 9 o'clock ఆఫీస్లో రిపోర్ట్ చేయాలి. 20 మినిట్స్ ముందు బయలుదేరిండు. ఏం ఫ్లవర్స్ ఏవి ఇవి? మందారమ్మా? నాకైతే ఫ్లవర్స్ గురించి, ట్రీస్ గురించి పెద్దగా తెలియదు. కానీ మా ఫ్రెండ్ ఎంత బాగా డెకరేట్ చేసుకుంది బాల్కనీ. వాళ్ళ ఇంట్లో షో పీసెస్ ఎంత బాగున్నాయి కదా. ఇదైతే మంచి ఐ క్యాచింగ్ ఐటమ్. దేవి వాళ్ళ సిస్టర్ గిఫ్ట్ ఇచ్చిందంట. ఇదేంటో కొంచెం గెస్ చేయండి మీరు. హేము దీన్ని ప్రిపేర్ చేసినాడంట. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఐటమ్స్ది. పిస్తా షెల్స్ ఉంటాయి కదా, దానికి కలర్స్ యాడ్ చేసి కలర్ఫుల్గా ట్రీ చేసినారు. ఇవి వాల్నట్ షెల్స్. అక్రూట్ డ్రై ఫ్రూట్ ఉంటుంది కదా, దానికి కలర్స్ యాడ్ చేసి డెకరేట్ చేసినారు. అసలు సూపర్ ఆర్ట్ కదా. మైండ్లో క్రేజీ థాట్స్ ఉండాలి కానీ ఇట్లాంటివి ఎన్నో చేయొచ్చు. అప్పటికి టైం 9 AM. కానీ వేడి మాత్రం చాలా గట్టిగా ఉంది చెన్నైలో. మా ఫ్రెండ్కి గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే తన ఓన్గా గార్డెనింగ్ చేసుకుంది వాళ్ళ టెర్రస్ పైన. చూద్దాం రండి. ఓహో, ఇరువంతా వేసేస్తే దాని పక్కన అవుతా ఉంటుంది. ఈ పక్కన వేస్తా, ఆ పక్కన వేసి ఈ పక్కన తీసి యూజ్ చేసుకోవచ్చు. నిన్న తిన్న ఫ్రూట్స్ ఈరోజు చెట్టుకి ఎరువైనాయి. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ పండిస్తుంది. చూద్దాం రండి. అవునా? వస్తే రోజుకి 5-6
వస్తాయా? మేము 5 పెట్టుకున్నాం. ఫ్రై లాగానే 4 రోజులు చేసుకోవచ్చు. అవును. బెండకాయ బెండకాయ ఎక్కువ ఇవే మాకు. నేను ఎక్కువ ఇది చేసేది దొండకాయలు బెండకాయలు ఎక్కువ పని ఉండదు. వరకే కదా ఇంకా మెయింటైన్ చేయడం అంతా మనం చూసుకోవాల్సిందే. చట్నీ ఇవి అవే చెప్తారు, పేర్లు చెప్తారు, చెప్తారు. హౌ ఆర్గానిక్ కదా, ఇంట్లోనే ఇట్లా మనం వెజిటేబుల్స్ పండించుకొని తినడం. అని కొన్ని చెట్లకి కొంచెం పని ఉంటుంది మనకు. అవును, చేయాల్సి వస్తుంది. ఇట్లా బీస్ ఉంటే పర్వాలేదు మనకి. అన్ని బీస్ ఉంటే మనం చేయక్కర్లే, అవే దాని మీద వాలి. ఓకే ఓకే. దాని పౌడర్ పడాలి దాని మీద. లెఫ్ట్ సైడ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, రైట్ సైడ్ అన్ని ఫ్లవర్స్. వావ్, మందారం. ఫైనలీ ఐ రికగ్నైజ్డ్ ద బ్యూటిఫుల్ ఫ్లవర్. మునగ చెట్టు చూస్తున్నారా? మునక్కాయలు కింద వేలాడుతున్నాయి. చాలా బాగుంటుంది. అవును, గాలి ప్రశాంతంగా అన్నీ వస్తాయా? అవన్నీ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తాయి, మొత్తం బంచులు బంచులు ఇట్లా వెళ్తాయి. ఓహో. ఈవినింగ్ 6కి అక్కడ నుంచి ఇట్లా వచ్చేస్తారు రిటర్న్. మార్నింగే వచ్చి చూసుంటే చాలా బాగుండేదని చెప్తుంది మా ఫ్రెండ్. ఇప్పుడే పూత వచ్చింది. ఇది వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు, కానీ దానికి మొత్తం తేనెటీగలు పట్టేసినాయి. కింద చూడండి. అమ్మా, హనీబీ ఉంది. ఓ, చూసి వామ్మో, ఎంత పెద్దగా కట్టేసింది కదా తేనెటీగలు. అదే 6 o'clock అయితే ఓకే. బాల్కనీ గార్డెనింగ్, మినీ ట్రీస్. మినపవడ, సాబుదానా వడ. మా ఫ్రెండ్కి ఎంత ఓపిక కదా, 2 వేసింది బ్రేక్ఫాస్ట్ కోసం. తినేసిన తర్వాత బయటికి వెళ్దామని ప్లాన్లో ఉన్నాం మేము. రూమ్ వ్యూ కూడా ఎంత బాగుంది, ప్లెజెంట్గా. నేనైతే మళ్ళీ అడిగిన నా మ్యాంగోస్ తింటా అని. టైం 10:45 అయ్యింది. వీళ్ళకి తోట దగ్గర ఉండడం వల్ల ప్యూర్ ఆర్గానిక్ మ్యాంగోస్ దొరుకుతాయంట. కిచెన్ ఎంత నీట్గా ఉందో, నిజంగా ఒక ఉమెన్ని డిస్క్రైబ్ చేయాలంటే తన కిచెన్ని చూపించచ్చు. దిస్ నీట్ ఆర్గనైజేషన్ టెల్స్ హర్ బ్యూటీ, డిస్క్రైబ్స్ హర్ సెల్ఫ్, ద వే షీ మేనేజెస్ ద థింగ్స్. రీసెంట్గా చేయించిన కబోర్డ్ సిస్టమ్ ఇది. మేమున్న రూమ్ కాకుండా ఇది ఇంకొక బెడ్రూమ్. మురళి అన్ననైతే మేము లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేము. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. షాపింగ్కి బయలుదేరినాం. ఇది దేవి వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇల్లు. ఒక డూప్లెక్స్ హౌస్ ఇట్లుంటుందని నాకు ఇక్కడ చూసిన తర్వాతనే తెలిసింది. వాళ్ళు ఉండే ఏరియా కూడా చాలా విశాలంగా ఉంటుంది, మంచి కాలనీ టైప్ ఏరియా. మేము ఇప్పుడు ఈ బైక్ మీదే చెన్నై చుట్టేద్దామని ప్లాన్ చేసినాం. తను నడిపిస్తుంది, నేను వెనకాల కూర్చుంటా. బీభత్సమైన వేడి, ఉడకపోత చాలా ఉండే. వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ మస్ట్ అంట అక్కడ. పోయేటప్పుడు దారిలో మురుగన్ టెంపుల్ కనిపించింది, ఇంకా పోదామని చెప్పి ఆగినాం. ఈ టెంపుల్ అక్కడ లోకల్లో చాలా ఫేమస్ అంట, బట్ టెంపుల్ లోపల చాలా రష్ ఉండే. అబ్బా, గోపురం చాలా బాగుంది కదా. మేము టికెట్స్ తీసుకున్నాం ఇంకా దర్శనంకి. మొదటి పూజ వినాయకుడికే కదా, వినాయకుడిని దర్శించుకొని లోపలికి వెళ్తున్నాం. టెంపుల్ లోపల ఫ్యాన్ చూస్తున్నారు ఎంత పెద్దగా ఉందో. చెన్నైలో ఆషాఢ మాసం స్టార్ట్ అయిందంట, అందుకని మేబీ అంత రష్ అనుకుంటా. టెంపుల్ గ్రిల్స్ ఇట్లా కొంచెం వెరైటీగా అనిపించినాయి, అందుకే క్యాప్చర్ చేయడానికి ట్రై చేసిన. దేవుడికి ఏదో అలంకరణ చేస్తున్నారు లోపల, అందుకే క్యూ లైన్ అంతా ఆపేసినారు. అబ్బా, ఫ్యాన్ పైన కూడా దేవుడిదే పెయింటింగ్ ఎంత బాగా చేశారు కదా. మెస్మరైజింగ్ కలర్ఫుల్ పెయింటింగ్స్ అసలు. ఇది మెయిన్ గర్భగుడి టెంపుల్,
కానీ లోపల ఫొటోస్ వీడియోస్ అస్సలు నాట్ అలౌడ్. అందుకే నేను ఏం క్యాప్చర్ చేయలేకపోయినా. దర్శనం అయిపోగానే మాకు ప్రసాదం పెట్టిర్రు. గోడ పైన ఎంత అందంగా రాశారు సుబ్రహ్మణ్య స్వామి గురించి. బయటికి వచ్చి కొంచెం ఫొటోస్ దిగినాం ఇద్దరం ఇట్లా సెల్ఫీస్. నిజంగా వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్. దారిలో పోయేటప్పుడు ఐస్ క్రీమ్ కనిపించింది. ఇంకా ఆగుతామా, ఎంబడే లోపలికి వెళ్ళిపోయినాం ఏదైనా గ్రాప్ చేద్దామని. హైదరాబాద్లో బేగం బజార్ ఎట్లనో ఇక్కడ షావుకార్పేట్ షాపింగ్ అంటే అంత ఫేమస్. నాకైతే డిట్టో బేగం బజార్ కనిపించింది. లైక్ అక్కడ కూడా మార్వాడీస్ బిజినెసే కదా చాలా ఉండేది. సేమ్ ఇక్కడ కూడా మార్వాడీస్ చాలామంది ఉన్నారు. మనకి బేగం బజార్లో క్లోతింగ్ దొరకదు కానీ ఇక్కడ క్లోతింగ్ కూడా దొరుకుతుంది. పబ్లిక్ అయితే కొంచెం ఫ్లోటింగే ఉన్నారు. ఇది జైన్ టెంపుల్. చిన్న చిన్న ప్లాస్టిక్ ఐటమ్స్ దగ్గర నుంచి అన్నీ దొరుకుతున్నాయి అక్కడ. నేను ఎటు పోయినా జ్యువెలరీ చుట్టే ఉంటా. ఈ జ్యువెలరీస్ కొంచెం క్రేజీ ఉన్నాయి కదా డిజైన్స్. నాకైతే గోల్డ్ ఫార్మింగ్ జ్యువెలరీస్ అంటే చాలా క్రేజ్. అన్ని షాప్స్ కంటే నాకు ఈ షాప్లో కలెక్షన్ చాలా నచ్చింది. బ్యాడ్ లక్ ఏంటంటే నాకు బ్యాంగిల్స్ సైజ్ అస్సలు దొరకదు. నా హ్యాండ్ చాలా చిన్నది. ఎన్ని ట్రై చేసినా సైజే లేదు అసలు. అక్కడ చూసిన తర్వాత ఈ షాప్కి వచ్చినాను. నాకు ఇంపాన్ 5 మెటల్ జ్యువెలరీస్ అంటే చాలా ఇష్టం. కనీసం ఇక్కడైనా నాకు పంచలోహ బ్యాంగిల్స్ దొరుకుతాయేమో అని చెప్పి ట్రై చేసిన. బట్ లక్కీలీ దొరికింది. బంగారం కూడా ఇంత మెరవదు కదా. ఎన్ని సెట్స్, ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉంది కదా. పైన రోజ్ల హారం చూస్తున్నారు కదా, ఇవి టమిలియన్ బ్రైడ్స్ చాలా వేసుకుంటారు. ఈ హారమ్స్కి చాలా క్రేజ్ ఉంది అక్కడ. నాకు కూడా ఈ ఎల్లో గోల్డ్ పాలిష్ అంటే చాలా పిచ్చి. ఇవన్నీ సింగిల్ లైన్ చైన్స్. ఇదంతా ఇయర్ రింగ్ కలెక్షన్. అక్కడ బ్యాంగిల్స్ తీసుకొని వచ్చేసిన తర్వాత బయటికి వచ్చి ఏమైనా తిందామా అని చూస్తున్నాం అటు ఇటు. మార్వాడి వాళ్ళ జైన్ ఫుడ్ దొరికింది ఇక్కడ. ఫుడ్ బాగా హైజీన్గా చేస్తారంట. మెనూ చూస్తున్నారు కదా. ఎన్ని ఐటమ్స్లో ఏం ఆర్డర్ చేద్దామా అనుకునే లోపు పానీపూరి తింటే బెస్ట్ అనిపించింది. మన ఆడోళ్ళకి పానీపూరి ఉంటే చాలు కదా, దినమంతా బతికేస్తాం. వాటర్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. జీరా పానీ, పుదీనా పానీ, హింగ్ అనేసి. దాని తర్వాత ఇట్లా శాండ్విచ్ తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా యమ్మీ ఉండే. అప్పటికే చీకటి పడుతుంది. ఇంకా బయలుదేరదామని అనుకుంటున్నాం. నేను ఏమేమి తీసుకున్నా అని నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇక్కడ నుంచి వెహికల్ పార్క్ చేసిన ఏరియాకి వెళ్తున్నాం. దేవి నన్ను నుంగంబాకంలో డ్రాప్ చేసి రిటర్న్ అయ్యింది. నేను పోయేసరికి వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు నా కోసం. స్పెషల్గా ఇప్పుడు వీడియో చూస్తున్న ప్రియాంకనే ఎక్స్ప్రెస్ అవెన్యూ షాపింగ్ మాల్కి పోదాం అంటుంది 2 డేస్ నుంచి. సో ఈరోజు సెట్ అయ్యింది. మాల్ అయితే చాలా బాగుంది. సూపర్ కంఫర్ట్. అన్నీ మంచి మంచి బ్రాండ్స్ ఉండే కానీ ఎక్స్ప్లోర్ చేసే టైం లేదు. అప్పటికే డిన్నర్ టైం అయ్యింది. కొంచెం తిరిగి ఇంకా డిన్నర్కి వెళ్ళిపోయినాం.
నాకు 1 స్టోన్ స్టడ్స్ అంటే చాలా ఇష్టం. స్టోన్ క్వాలిటీ చాలా బాగుంది, అందుకనేసి పర్పుల్ ఇంకా పింక్ స్టడ్స్ తీసుకున్నా. ఎట్లుంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నౌ కేమ్ టు ఫుడ్ జోన్. నాకు డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం. మెయిన్ కోర్స్ తినేటప్పుడు కూడా నేను ఎప్పుడు డెజర్ట్స్ గురించి ఆలోచిస్తా. ఇక్కడ ఫ్రూట్ పంచ్, మొజోటోస్ కనిపించేసరికి ఏది ఆర్డర్ చేయాలని ఆలోచిస్తున్నా. ఐ వెంట్ విత్ ఫ్రూట్ ఫలూడా, సంపత్ అన్నకి ఫ్రూట్ పంచ్, మా ఆయనకి మొజోటో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.